దుబ్బాక మున్సిపల్ పరిధిలో నుండి ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా శానిటేషన్ పూర్తిగా విఫలమైంది. గత 40 రోజుల నుంచి మూలు జామైనాయి, గడ్డి మొలిచినాయి, మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. దోమల మందు పిచికారి చేయమని చెప్పిన, పాగింగ్ కొట్టమని చెప్పిన ఏ ఒక్క అధికారి కమిషనర్ కానీ చైర్మన్ పట్టించుకొని దాఖలేదు. కాబట్టి ఈరోజు మా ఎస్సీ కల్లా విసుగు చెంది మేమే మా కౌన్సిలర్ మేడం కానీ ఇంకో ఆప్షన్గా నేను కానీ మేమిద్దరమే పారబట్టి ఇలా శానిటేషన్ పనులు చేస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది స్పందించి శానిటేషన్ దృష్టి పెట్టి ప్రజలకు రోగాల బారిన పడకుండా మనం ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం మనము ఎటువంటి ఆర్థికపరమైన అంటే ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బంది రాకుండా అని చెప్పి మనం వాళ్ళకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పనిచేస్తారు. ఇప్పటికైనా స్పందించి కమిషనర్ కానీ చైర్మన్ కానీ అధికారులు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ స్పందించి ఈ శానిటేషన్ సంబంధమైన దృష్టి పెట్టి ప్రజలు రోగాల పడకుండా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే రేపటి నుంచి మేము మా వార్డులో సంబంధించిన ఏ వార్డులో కావాళ్ళు కౌన్సిలర్ కానీ మేమే పార్ల పట్టుకు సిబ్బంది లేకుండా మేమే పనిచేస్తామని చెప్పి అది చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించాలని చెప్తాను. కమిషనర్ కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, అధికారులు లీవ్లో ఉన్నా అని చెప్పి చైర్మన్ స్పందించే పరిస్థితి లేడు. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాం, రేపటి నుంచి మేమే స్వయంగా శానిటేషన్ అవతారం ఎత్తి మేము కౌన్సిలర్ము కోప్షన్లు కానీ అందరం కలిసి మా వార్డులో ఉన్నటువంటి శానిటేషన్ సంబంధించి మేమే పూర్తి చేసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 3వ వార్డు కౌన్సిలర్ని. ఇప్పుడు ఎలక్షన్లు అయిన నుండి 45 రోజులు ఎలక్షన్లలోనే తిరిగినాం మేము. అప్పటికి మేము అంతకుముందు కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నాము, దసరా అప్పుడు తీసిరంటే మళ్ళీ ఇంతవరకు కూడా ఎవరు వచ్చి తీయలేరు. మాకు వార్డుకు ఒక్కరినే ఇచ్చిండ్రు. ఆ ఒక్కరు ఏం పని చేస్తారు? మాకు సిబ్బంది కావాలని మేము ఎంత కొట్లాడినా కూడా వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోలేదు. చైర్మన్ పట్టించుకోలేదు, కమిషనర్ పట్టించుకుని లేదు, ఏది లేదు. మేము ఎంతమందికి చెప్పినా కూడా వాళ్ళు వచ్చి మాకు ఇంటికి వచ్చి అక్క మాకు ఈ మోరి ఇట్లుంది, ఇది ఇట్లుంది, అది ఇట్లుంది అని చెప్పినా కూడా మేము ఇంటికి పోయి మేము తీపిస్తాం తీయమ్మా పంపిస్తాము వాళ్ళని అన్నా కూడా మేము వాళ్ళకు శానిటైజర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు కూడా రావట్లేదు. చైర్మన్ అయితే మొత్తమే రాడు, అసలు ఏ వార్డుకు రాడు. కమిషనర్ కూడా ఒక్క రోజు కూడా ఏ వార్డుకు వచ్చి తిరిగిందే లేదు. ఇప్పుడు మేము ఫోన్ చేస్తుంటే ఆయన అది కమిషనర్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నాడు. ఆయన లీవ్లో ఉన్నాడట. లీవ్లో ఉంటే కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకోవద్దు కదా. ఏదైనా కానీ మనకు స్పందించి చెప్పాలి కదా. ఇప్పుడు మేము ఈరోజు మరి మేము వాళ్ళు చెప్పితే ఇంటలేరు కాబట్టి మరి మేమే తీస్తున్నాం వార్డు నుంచి. కౌన్సిలర్ను నేను, మా సారు కోఆప్షను. మరి ఇక వార్డుకి అందరం ప్రతి ఒక్కరి కౌన్సిలర్లు అందరం మా వార్డుకి మేమే చేసుకుంటాం. ఇక ఎవరు వద్దిగా మాకు అవసరం లేదు. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.